మమ్మల్ని బొద్దింకలు అంటారా? అయితే మేమే దేశాన్ని కదిలించే బొద్దింకలం. దేశాన్ని షేక్ చేస్తున్న सीजेपी వెనుక అసలు కథ ఇదే. नमस्कार मेरे जेनजी जनरेशन के लेजी दोस्तों, सिस्टम ने हम बेरोजगार लोगों को कॉकरोच बोला है, तो हमने सोचा क्यों ना हम सब मिलकर अपनी ही पार्टी बनाए, इसलिए बनी है कॉकरोच जनता पार्टी। हम वही जनरेशन है जिसके पास डिग्री है लेकिन नौकरी नहीं, सपने हैं लेकिन सिस्टम नहीं। ये है कॉकरोच जनता पार्टी का संविधान। यहाँ जुमले नहीं सीधे वादे लिखे गए हैं। पहला वादा, रिटायरमेंट के बाद किसी जज को इनाम में राज्यसभा की सीट नहीं मिलेगी। दूसरा वादा, हर असली वोट सुरक्षित रहेगा, लोकतंत्र किसी का खिलौना नहीं है। तीसरा वादा, संसद और कैबिनेट में 50% महिलाओं को सीधा अधिकार मिलेगा। चौथा वादा, मीडिया सवाल पूछेगा, सिर्फ सरकार की तारीफ नहीं करेगा। पांचवा वादा, पार्टी बदलने वाले नेताओं पर 20 साल तक चुनाव लड़ने पर रोक लगेगी। लोग हमारा मजाक उड़ाते हैं लेकिन याद रखो, कॉकरोच कभी हार नहीं मानता। अगर तुम भी सिस्टम से परेशान हो तो आज ही कॉकरोच जनता पार्टी ज्वाइन करो। हम छोटी जाति नहीं, मेहनती प्रजाति हैं। कॉकरोच जनता पार्टी जिंदाबाद। దేశంలో కోట్లాది యువత నిరుద్యోగంతో బాధపడుతున్నారు. చదివినా ఉద్యోగం లేదు, ఉద్యోగం వచ్చినా జీతం సరిపోవడం లేదు. సోషల్ మీడియాలో మీమ్స్ వేస్తూ కోపాన్ని నవ్వుల రూపంలో బయట పెడుతున్న యువత ఒక్కసారిగా ఒక పేరుతో ఏకమయ్యారు. ఆ పేరు सीजेपी, కాక్రోచ్ జనతా పార్టీ. नमस्कार मेरे जेनजी जनरेशन के लेजी दोस्तों, सिस्टम ने हम बेरोजगार लोगों को कॉकरोच बोला है, तो हमने सोचा क्यों ना हम सब मिलकर अपनी ఒక వాక్య, ఒక మీమ్, ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ ఉద్యమంగా మారింది. కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టు విచారణ సమయంలో నిరుద్యోగ యువతపై కాక్రోచెస్ అనే వ్యాఖ్య వైరల్ అయ్యింది. ఆ మాట సోషల్ మీడియాలో యువతను తీవ్రంగా తాకింది. They don't get any employment, they don't have any place in profession. Some of them become media, some of them become social media, some of them become RTI activists, some of them become another activists, and they start attacking everyone. మమ్మల్ని బొద్దింకలంటారా? అయితే మేమే కాక్రోచ్ జనతా పార్టీ పెడతాం అంటూ ఒక యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఆ యువకుడే అజిత్ దీప్కి. అమెరికాలో పబ్లిక్ రిలేషన్స్ చదువుతున్న ఈ యువకుడు సరదాగా మొదలు పెట్టిన పేజ్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. మొదట ఇది ఒక మీమ్ పేజ్ లా కనిపించింది, కానీ గంటల వ్యవధిలో వేల మంది ఫాలో అయ్యారు. రోజుల్లో 1,00,000 మంది చేరారు. ఇప్పుడు కోట్లలో ఫాలోవర్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది सीजेपी. కొంతమంది దీన్ని సరదాగా తీసుకుంటుంటే మరికొందరు మాత్రం ఇది యువత ఆవేదన అంటున్నారు. बीजेपी को इतने 8 मिलियन फॉलोअर्स लगाने में 14 इयर्स लग गए थे। कॉकरोच जनता पार्टी बीजेपी से आगे निकल गई। सीजेपी నినాదాలు కూడా వైరల్ అయ్యాయి. మెయిన్ బి కాక్రోచ్ టుగెదర్ వి సర్వే, వాయిస్ ఆఫ్ ద లేజీ అండ్ అన్ఎంప్లాయ్. అంటే మీరు మమ్మల్ని పని లేని వాళ్ళంటారా? అయితే అదే పేరుతో మేము ఉద్యమం చేస్తామని కౌంటర్. సోషల్ మీడియాలో सीजेपी వీడియోలు, మీమ్స్, పోస్టర్లు ఇప్పుడు ట్రెండింగ్ గా మారాయి. అవినీతి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మీడియా స్వేచ్ఛ వంటి అంశాలపై వ్యంగ్యంగా పోస్టులు పెడుతూ యువతను ఆకర్షిస్తుంది. तो अब हमारा नेक्स्ट टारगेट है कि कुछ भी करके हमें बीजेपी के फॉलोअर्स कम करने हैं, क्योंकि ये वो लोग हैं जिन्होंने तुमसे तुम्हारा फ्यूचर छीन लिया है, तुमसे तुम्हारी जॉब्स छीन लिए। आज इनके कारण तुम्हारी लाइफ खराब है। जितने भी लोग इस मूवमेंट में शामिल हुए हैं उन सभी का काम है कि अभी के अभी बीजेपी को अनफॉलो करो। ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్ని మీడియా కథనాల ప్రకారం सीजेपी ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య బీజేపీ కంటే ఎక్కువైందని ప్రచారం జరిగింది. అయితే ఇది నిజమైన రాజకీయ పార్టీయా లేక సోషల్ మీడియా ట్రెండా? అదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ. पहले इन लोगों ने हमारा अकाउंट हैक करने को ट्राई करा, जब इनसे हैक नहीं हुआ तो अब इन्होंने हमारा ट्विटर हैंडल इंडिया में बंद कर दिया है, बैन कर दिया है। కొంతమంది దీన్ని యువత తిరుగుబాటు అంటుంటే మరికొందరు కొన్ని రోజుల వైరల్ ఫీవర్ మాత్రమే అంటున్నారు. రెడ్డిట్ వంటి ప్లాట్ఫామ్లలో కూడా దీనిపై భారీ డిబేట్ నడుస్తుంది. ఇక తాజాగా सीजेपी ఎక్స్ అకౌంట్ భారత్ లో నిలిపివేయబడిందన్న వార్త మరింత సంచలనంగా మారింది. దీంతో సిస్టమ్ కు सीजेपी భయం పట్టిందా అంటూ సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. नमस्कार मेरे जेनजी जनरेशन के लेजी दोस्तों, सिस्टम ने हम बेरोजगार लोगों को कॉकरोच बोला है, तो हमने सोचा क्यों ना हम सब मिलकर अपनी ही पार्टी बनाए, इसलिए बनी है कॉकरोच जनता पार्टी। हाँ मैं भी कॉकरोच, सिस्टम तेरी खराब मेरी बदली ना सोच। मैं भी कॉकरोच, लिसन अप लिसन क्लोज, माइक्रो एनालिसिस, यूथ तेरा सफर करे, सिस्टम है पैरालिसिस। ఒక చిన్న మీమ్ గా మొదలైన ఉద్యమం ఇప్పుడు దేశ యువతను అసంతృప్తికి ప్రతీకగా మారుతుంది. బొద్దింకని ఎన్నిసార్లు తొక్కినా మళ్ళీ బయటకు వస్తుంది.
అదేలా యువత గొంతును కూడా ఎవరూ ఆపలేరని చెప్పడానికి ఈ కాక్రోచ్ జనతా పార్టీ పుట్టిందని దాని మద్దతుదారులు చెబుతున్నారు. इन क्रोकोडाइल्स को ठीक करने के लिए कॉकरोचेस की ये जनता पार्टी कुछ ना कुछ तो करेगी और मैं इनके साथ हूँ क्योंकि मैं भी कॉकरोच हूँ. సోషల్ మీడియాలో మొదలైన ఈ బొద్దింకల రాజకీయ విప్లవం నిజంగానే దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తుందా లేక ఇంకో వైరల్ ట్రెండ్ గా మిగిలిపోతుందా చూడాలి. नमस्कार मेरे जेनजी जनरेशन के लेजी दोस्तों, सिस्टम ने हम बेरोजगार लोगों को कॉकरोच बोला है, तो हमने सोचा क्यों ना हम सब मिलकर अपनी ही पार्टी बनाए. इसलिए बनी है कॉकरोच जनता पार्टी. हम वही जनरेशन है जिसके पास डिग्री है लेकिन नौकरी नहीं, सपने हैं लेकिन सिस्टम नहीं. ये है कॉकरोच जनता पार्टी का संविधान. यहाँ जुमले नहीं सीधे वादे लिखे गए हैं. पहला वादा, रिटायरमेंट के बाद किसी जज को इनाम में राज्यसभा की सीट नहीं मिलेगी.